ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ప్రభు ఈ రోజు కలెక్షన్స్ అదిరిపోయినాయి. ఎన్టీఆర్ సినిమా కదా, మేజర్ చంద్రకాంత్. అవును, చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా విపరీతంగా వచ్చేసారు. ఎంతైనా పెద్దయినా ఆ పెద్ద సరే, మన పెద్ద ఎక్కడ? చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్. దేహానికి రిటైర్మెంట్ ఉంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ సుభిక్షం. మీరు కొంచెం కాల్ తీస్తే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. థాంక్స్. సరే అయితే మాకు పోదులు ఏమనుకున్నావా, ప్లేసులు ఏమనుకున్నావా? రామయ్య చెప్పారు, రామయ్య డైరెక్ట్ పోవయ్యా. దిగో దిగో. ఎవరు మీరు? పద పద. పని. ఏంటిదంతా? నీతో చిన్న పనుంది. ఏంటది? మొన్న మధ్య పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసిన 3 టెర్రరిస్టులని ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. వాళ్ళ నా కంచి తప్పించి మాకప్పచెప్పాలి. నేను అలాంటి పనులు చేయడం మానేశాను. కానీ ఈ పని నువ్వే చేయాలి. చెయ్యనని చెప్తున్నానుగా. నీ ఇల్లులా ప్రేమించే లీలామహల్ పేలిపోతుందన్న చేయవా? నీ థియేటర్లో 100 మంది ప్రాణాలు పోతాయన్న చేయవా? అంటే లీలామహల్లో బాంబు పెట్టాం. నా మాట మీద నమ్మకం లేకపోతే థియేటర్కి ఫోన్ చేయి. థియేటర్ ఫోన్స్ అని మేమే కట్ చేశాం. మీ మేనేజర్ ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. ఇప్పటికైనా నమ్ముతావా నా మాట నిజమే? ఎందుకంత ఆవేశపడతావు? మర్యాదగా నేను చెప్పినట్టు నువ్వు వాళ్ళని విడిపించి మాకు అప్పచెప్పు. నేనే దగ్గరుండి ఆ బాంబు నీ చేత రిమూవ్ చేస్తాను. ఆలోచించే టైం లేదు ప్రభు. సరిగ్గా 1:15కు పేలేలా బాంబు సెట్ చేశాం. పాపం అక్కడ అమాయకులైన ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమా ఆనందంగా చూస్తున్నారు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. తెలిసిన నువ్వులా కూర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళని కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకొస్తున్నారు? ఇంకో గంటలో. ఆ 3 ఖాన్ దగ్గరికి చేర్చగానే వీడిని లేపేయండి. దగ్గరకు వస్తే జడ్జి చంపేస్తాను. గన్స్ కింద పడేయండి. పడండి. డ్రాప్ ద గన్స్. పడండి. పడండి. Come on. Come on. Chase them. Quick. Damn it. Is it? అవును సార్, అంతా మా కళ్ళ ముందు జరిగిపోయింది సార్. చిన్న చిన్న నేరాలు చేయడం మానేసి మారినట్టు కనిపించాడు. కానీ ఎంతో కష్టపడి పట్టుకున్న టెర్రరిస్టులు ఇప్పుడు తప్పించాడు. నో మోర్ డిస్కషన్స్. వాడు కానీ ఆ టెర్రరిస్టులు కానీ కనిపిస్తే అక్కడికక్కడే కాల్చి పారేయండి. షూట్ ఎట్ సైట్. ప్రభు మళ్ళీ నేరం చేశాడా? కనిపిస్తే కాల్చమని డాడీ ఆర్డర్స్ ఇచ్చారా? నో. అన్వర్ బాయ్, అన్వర్ బాయ్, మీకోసం మీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. జావ్ బాయ్, జావ్. డబ్బు కోసం నేను దాదాగిరి చేసి ఉండొచ్చు, కానీ దేశానికి మాత్రం ద్రోహం చెయ్యనివ్వను. చెప్పు, థియేటర్లో బాంబు ఎక్కడ పెట్టారు? చెప్పు, చెప్పరా. 1:15కి పేలుతాను మాత్రం తెలుసు. ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. నన్ను నమ్ము, నన్ను వదిలే ప్లీజ్.
మోసం చేసిన ప్రభుగాడు బతికుంటానికి వీల్లేదు. మరి ఆ బాంబు ఎక్కడుందో తెలుసుకోవడం వాడి వల్ల కాదు. కొద్దిసేపట్లో లీలామహల్ బద్దలవటం, వందలాది మంది చనిపోవడం ఖాయం. ఈలోగా ప్రభుగాడి ఖేల్ ఖతం కావాలి. వెళ్ళండి, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఏంటి మణి, ఏం జరుగుతుంది? బాంబులేంటి, ప్రాణాలు పోవడం ఏంటి? ఇదంతా దేనికోసం? జిహాదీ సంస్థలిచ్చే డబ్బు కోసం. డబ్బు కోసం 100 మంది అమాయకుల్ని చంపుతావా? నో, వద్దు మణి, వెళ్ళాపే. వెళ్ళు. ఓ, శిక్ష అనుభవించొచ్చావు కదూ. జైలు నీకు బోధి చెట్టు అయినట్టుంది. బుద్ధుడిలా మారిపోయావు. మంచివాడిని పక్కన పెట్టుకొని చెడ్డ పనులు చేయడం చాలా కష్టం. అందుకే ఖేల్ ఖతం భయ్యా. నేను నీకు గురువున్రా. ఫాలో చేయి. కమ్ ఆన్ క్విక్. అలాగే. జడ్జి గారు ఇక్కడ ప్రభు ప్రభు ఏం జరిగింది? ఈ రక్తం ఏమిటి? అయ్యో, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం అక్కర్లేదు, ముందు నేను చెప్పేది వినండి.
మన థియేటర్లో టెర్రరిస్టులు బాంబు పెట్టారు. మన థియేటర్లో బాంబు పెట్టడం ఏమిటి? అవన్నీ ఆలోచించే టైం లేదు. సరిగ్గా 1:15 బాంబు వెళ్తుంది. అంటే ఇంక పావుగంట టైం ఉంది. ముందు లోపల ఉన్న జనాన్ని బయటికి పంపించండి. వెళ్ళండి. మీరు బాంబు ఎక్కడో వెతకండి. వెళ్ళండి. థియేటర్ లో బాంబు పెట్టారట చూడు. బాంబా? అందరూ బయటికి వెళ్ళిపోండి. టెర్రరిస్టులు మన థియేటర్ లో బాంబు పెట్టారు. వెళ్ళిపోండి. 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 వాళ్ళు వెళ్ళండి. ప్రభు ప్రభు థియేటర్ అంతా ఎతికాం. బాంబు ఎక్కడ కనపడలేదు. ప్రభు 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 ఆఫీస్ రూమ్ లో క్యాంటీన్ లో ఎక్కడా కనిపించలేదురా? ప్రభు జనరేటర్ రూమ్ కూడా ఎతికాం. అక్కడా లేదు. టైం అయిపోతుందిరా. మనకు నీడొచ్చిన ఈ నిలామహల్ బద్దలైపోవడానికి వీల్లేదురా. ఏదో ఒకటి చేయరా. ఆలోచించే టైం లేదు. ఆలోచించే టైం లేదు ప్రభు. సరిగ్గా 1:15 పేలేలా బాంబు సెట్ చేశాం. పాపం అక్కడ అమాయకులైన ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమా ఆనందంగా చూస్తున్నారు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదంటే సినిమా చూపించేది. ప్రభు 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 మీరంతా కిందికి వెళ్ళిపోండి. Hey!